హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ అసలు ఏ విధంగా వాడాలి, వాటికి ఏ విధంగా వాటి వల్ల ఉపయోగాలు, వాటికి ఏ విధంగా నష్టం ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. అసలు ముఖ్యంగా ఒక మాట అండి, బూడిద గుమ్మడికాయ అని కాదు, ఏదైనా సరే మన దగ్గర పండినవి మనకు విలువ ఉండదు. అదైతే కరెక్ట్ చెప్పండి మీరే. ఎందుకంటే విదేశీ వాళ్ళు మన దేశాలకు వచ్చి మన దగ్గర ఉన్న ఫుడ్డును వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనము ప్రకృతి పరంగా పండించుకుంటున్నాం కాబట్టి విదేశీయులకు మన ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అందుకని చెప్తున్నాం, మనం ఎంత బాగా పండించుకుంటామో దాన్ని మనం ఇంకా పెంచుకోవాలి అనేది నా ఉద్దేశం అండి. మనం బూడిద గుమ్మడికాయలో ఎక్కువ శాతము నీరు ఉంటుంది. అది ఫైబర్కు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అంటే మనిషి బక్క కావడానికి కూడా బాగా పనిచేస్తుంది ఇది. బరువు తగ్గడానికి మనకు జీర్ణశక్తి మామూలుగా అరుగుదల లేదు అని అట్లా అంటారు కదా, దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనకు మలబద్ధకం కానీ, రోగనిరోధక శక్తి కానీ, రక్తపోటు కానీ, చర్మ ఆరోగ్యాలు కానీ, మూత్ర సమస్యలు కానీ, వీటన్నింటికి చాలా బాగా పనిచేసేదంటే బూడిద గుమ్మడికాయనే అండి. అతిగా వాడడం వల్ల, అంటే మనం ఎక్కువ వాడడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ కానీ, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. జీర్ణక్రియ అంటే మనకు ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకము, అజీర్తి, కడుపులో మంట ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. బరువు నియంత్రణ కోసం అని నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ కాబట్టి ఇది బరువు తగ్గడానికి పొట్ట ఎక్కువగా దీన్ని ఉపయోగపడుతుందండి. పొట్ట నిండిన భావన కలిగి. ఇప్పుడు రోగనిరోధక శక్తి, విటమిన్ సి, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తికి పెంచుతాయండి. ఇది ఇన్ఫెక్షన్లు నుండి కూడా కాపాడుకోవచ్చు మనము గుమ్మడికాయ వల్ల. మనకు రక్తపోటు తగ్గించడానికి ఆరోగ్యంగా పెంచుతుంది. మనకు ఇంతకుముందుకు చర్మ వ్యాధులు అని ఉన్నాయి కదా, ఇప్పుడైనా చాలా పెరిగిపోయాయి చర్మ వ్యాధులు. వాటికి కూడా నివారణకు, చర్మ ఆరోగ్యానికి మెరుగుపడడానికి చాలా బాగా పనిచేస్తాయి. వీటి విత్తనాలు కూడా నూనెగా వాడుకోవచ్చు అండి, చాలా బాగా పనిచేస్తుంది చర్మ ఆరోగ్యానికి. మూత్ర సంబంధిత సమస్యలకు, మూత్రలో మంట విసర్జనకు అలాంటి వాటికి కూడా తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం అంటే జలుబు, దగ్గు, జ్వరము అలాంటి వాటికి కూడా ఆయుర్వేదంగా ఔషధంగా వాడుతారు దీన్ని. నష్టాలు అన్నాం కదా ఇందాక, అతిగా ఏది తీసుకోవద్దని చెప్పాము కదా, అందుకు మనము ఎక్కువగా తీసుకున్నట్లయితే అతిసారం, ఉబ్బాసం వంటి జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. అందుకు మనము కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని చెప్పాము కదా, అందుకోసం అని చూసి వాడుకోవాలండి. ఏదైనా అతిగా వాడుకోవద్దు. వారానికి ఒకసారి లేదా 2 సార్లు, అంతకు మించి ఏం అవసరం లేదు. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. దొరికితే గాన ఖచ్చితంగా తెచ్చుకొని ఎప్పుడో ఒకసారి వాడుకోండి. ఇంటి గుమ్మాలకు వాడుకోవచ్చు, వడియాలు వాడుకోవచ్చు, మనం వడియాలుగా పెట్టుకోవచ్చు, సంవత్సరం మొత్తం నిల్వ ఉండడానికి. పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. అన్నిటికీ ప్రతి దానికి మనము ఉపయోగించుకోవాలి కానీ ప్రతి దానికి ఉన్నాయి. కాకపోతే మనం వాడుకునే విధానం మనకు తెలియక వాటిని అలాగే వదిలేస్తున్నాము. చాలా బాగుంటుంది ఇది. అలర్జీ కానీ, దురదలు అలాంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇంతకుముందుకు వీటిని చాలా బాగా ఒట్టిగా ఇది చుట్టల్లాగా కాల్చి మనకు ఎండాకాలం స్టోర్ చేసుకుంటారు కదా, ఆ విధంగా కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడేమో వడియాలు, కారం అన్నీ వేసి ఆ విధంగా కూడా చేస్తున్నారు. చాలా బాగుంటుంది. మనము టైం లేనప్పుడు ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి. ఏ టైంలో ఏవి ఉండవో ఆ టైంలో వాటిని ఉపయోగించుకోవాలి కదా, అందుకోసమని చెప్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. వీటిని శ్వాస సమస్యలకు కూడా, తీవ్రంగా అనారోగ్యాలకు కూడా వాడుకోకూడదు, ఎక్కువగా వాడకూడదు. మనం ఏదైనా సరే చూసుకొని వాడాలి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఒకటి తెలిసిందంటే దాని గురించి తెలుసుకున్న తర్వాతనే వాడుకోవాలి. మన పరిసరాలకు దగ్గరగా ఏదైనా ఒకటి ఉందంటే దాన్ని తెలుసుకొని వాడుకోవడం మంచిది. కానీ అది దాని గురించి మంచి అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువైనా సరే వాడండి, అది మంచి అని తెలిసినప్పుడు.